డీటెయిల్స్ చూద్దాం. ఏపీలోని ఆక్వా రైతులు రొయ్యల ఎగుమతుల సంక్షోభంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు సీఎం చంద్రబాబు. రొయ్యల ఎగుమతులపై అమెరికా విధిస్తున్న 50% సుంకంతో భారత ఎగుమతులపై 60% పన్ను భారం పడుతోందని లేఖలో పేర్కొన్నారు. ఏపీ నుంచి ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై తీవ్రంగా ప్రభావం పడుతుందని చెప్పారు చంద్రబాబు. ఇక ఏపీ నుంచి 25,000 కోట్ల ఎగుమతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 2.5 లక్షల ఆక్వా రైతు కుటుంబాలు, 30 లక్షల మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లోనూ ఆక్వా ఉత్పత్తుల ధరలు 20 నుంచి 25% మేర పడిపోయాయని తెలిపారు. వర్కింగ్ క్యాపిటల్ పరిమితులు 30% పెంచడంతో పాటు వడ్డీ చెల్లింపులపై 240 రోజుల మారటోరియం, 5% వడ్డీ, 5% జీఎస్టీ నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇవ్వాలని కోరారు సీఎం చంద్రబాబు.